నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తో కొన్ని రోజులుగా జరుగుతున్న ఎక్స్ వేదికగా జరుగుతున్న వార్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రకాష్ రాజ్ తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరికి ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. నటుడిగా ఆయనను ఎంతగానో గౌరవిస్తారని చెప్పారు. ఆయనతో కలిసి పనిచేయడం నాకెంతో ఇష్టమన్నారు. తిరుమల లడ్డు వివాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో దోషులకు శిక్ష పడాలని ఉద్దేశంతోనే తాను పోస్ట్ పెట్టానని పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ పోస్టును తానేమీ తప్పుగా అర్థం చేసుకోలేదని, కాకపోతే ఢిల్లీలో మీ స్నేహితులు అంటూ ఆయన చాలా అలా కామెంట్ చేయకుండా ఉండాల్సిందని అన్నారు. ఆయన ఉద్దేశం తనకు అర్థమైందని పవన్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్వీట్స్ పరంపర కొనసాగుతున్న విషయం విదితమే. దీనిని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. ప్రకాష్ రాజ్ అంటే నాకు ఇష్టం, నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. ఆయనతో ఒక సినిమా కూడా వర్క్ చేస్తున్నా. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్ష పడాలని నేను ట్వీట్ పెట్టినప్పుడు ఢిల్లీలో మీ స్నేహితులు అంటూ ఆయన ఆ విధంగా కామెంట్ చేయాల్సి అవసరం లేదు. ఆయన పోస్ట్ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు అర్థమైందని పవన్ చెప్పారు. తిరుమల లడ్డు మహాప్రసాదం కల్తీపై ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ చేసిన పోస్టు వైరల్ గా మారిన విషయం విదితమే. దీనిపై ప్రాయశ్చిత శిక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ పోస్టులపై మండిపడ్డారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య ట్వీట్లు, మాటల యుద్ధం కొనసాగుతుంది. సున్నిత అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకొని మాట్లాడాలని, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్ ను మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి అని పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.